ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ ఏదైతే H1B ఫీజు మరి అది హైక్ చేశారో మనం ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాము. మరి ఆ యొక్క ఇంపాక్ట్ హైదరాబాద్లోని ఐటీ పరిశ్రమ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే కొత్త ఆశలు ఏమైనా చిగురుస్తాయంటారా అక్కడ ఫీజు పెంపు నుంచి చూసుకుంటే? ట్రంప్ మొత్తం విధానాల వల్ల ఒకటి ఎడ్యుకేషన్ మీద ప్రభావం బాగా పడింది, రెండోది H1B వీసాల మీద కూడా బాగా ప్రభావం పడింది. అంటే అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళేటువంటి విద్యార్థులు చాలా మంది 50% దాదాపుగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. అంటే గతం లోపల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఇక్కడ వెళ్ళడానికి కావాల్సినటువంటి డబ్బులు మాత్రమే లోన్ ద్వారానో ఇంకో రకంగానో అప్పో సప్పో చేసుకుని మధ్యతరగతి జీవులు కూడా వాళ్ళ పిల్లల్ని అమెరికాకు పంపించేవాళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ స్టడీ పూర్తి చేసుకుని అక్కడ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారన్న ఒక పూర్తి నమ్మకం పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగాన్ని ఆశించకుండా ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బుతోటే మొత్తం చదువంతా పూర్తి చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ వెళ్ళి తర్వాత అక్కడ పట్టుబడి సంఖ్యలు వేసి తీసుకొచ్చి ఇండియాలో వదిలిపెట్టడం, మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా ఏ రకమైన వీసా రాకుండా చేసుకోలేని పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులు కూడా వేరే యూరోప్ దేశాలకి మిగతా దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, వీళ్ళు వద్దుపోమనే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడుగా H1B వీసా మీద కూడా విపరీతంగా $1,00,000 ఎప్పుడైతే $1,00,000 ఎప్పుడైతే పెంచారో దాని మీద ఫీజు బిగినింగ్ లో ఏం చేశాడు, ప్రతి సంవత్సరం $1,00,000 కట్టాల్సిందే అన్నట్టుగా మొదట ప్రకటనలు వచ్చాయి. తర్వాత దాన్ని అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని దాన్ని వ్యతిరేకించడం, గ్లోబల్ గా ఎదిగినటువంటి కంపెనీలన్నీ కూడా వ్యతిరేకించడం, సెనెట్ లో కూడా చాలా మంది దాన్ని వ్యతిరేకించడం, తద్వారా దాన్ని మానుకొని $1,00,000 ఒక్కసారి కడితే సరిపోతుంది లైఫ్ టైం అని చెప్పాడు. రెండోది ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అవుతున్నారో ఆల్రెడీ H1B వీసా మీద ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కట్టాల్సిన అక్కర్లేదు. తిరిగి వాళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు వీసా సంపాదించినా వాళ్ళు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికాలో స్టడీస్ కంప్లీట్ చేసే వాళ్ళు కూడా అది అయిన తర్వాత H1B వీసాకు అప్లై చేసినా వాళ్ళు కట్టాల్సిన అక్కర్లేదు. ఎవరు కట్టాలి అంటే ఫ్రెష్ గా వెళ్ళేవాడు. అది కూడా లాస్ట్ ఇయర్ దాకా ఇప్పుడు 2025కి ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ పూర్తయిపోయినాయి. ఈ ఫిబ్రవరిలో వస్తాయి దాని అవకాశాలు అప్లై చేసుకోవడానికి. అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మళ్ళీ 2026లో అవకాశాలు వస్తాయి. అప్పుడు మాత్రమే అప్లై చేసుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఇది వర్తించదు. అది కూడా వన్ టైం కడితే సరిపోతుంది అన్నాడు. కానీ సాధారణంగా ఎవరు కడతారు ఈ డబ్బులు అంటే క్యాండిడేట్ కట్టడు. సహజంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళే H1B వీసాకు కావాల్సిన డబ్బులు కట్టి తన ఎంప్లాయీని పిలిపించుకుంటారు. అంటే ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే ఆఫ్లైన్లో సెలెక్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఇక్కడ బ్రాంచెస్ ఉంటే బ్రాంచెస్ పిలిపించి మాట్లాడుకోవడం కానీ ఏదో రకంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని అమెరికాకు రావడానికి వీసా అంతా తయారైన తర్వాత లెటర్ ఎక్కడి నుంచి పంపిస్తారు. H1B వీసా కావాల్సిందే అది. లెటర్ ఎక్కడి నుంచి వస్తే ఆ లెటర్ ఆధారంగా H1B వీసా అలాట్ చేస్తారు. ఇప్పుడు కంపెనీసే డైరెక్ట్ గా $1,00,000 పే చేయాలి వీళ్ళని అమెరికాకు తీసుకెళ్లాలంటే. ఎవరిని తీసుకెళ్తారు అంటే ఆ లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉన్నవాళ్ళు, అలాంటి మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి మదనం చేయగలిగే గొప్ప వ్యక్తులు మాత్రమే తీసుకుంటారు తప్ప మామూలు వాళ్ళని తీసుకోరు. అంటే ఇక అమెరికాలో మామూలు ఉద్యోగస్తులు ఎవరుతున్నారు అంటే ఇప్పటిదాకా ఆశలు పెంచుకొని ఇప్పటిదాకా అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళలో దాదాపుగా 90%, 85% వరకు పనికి రాకపోవచ్చు అనేది ఒక ఆలోచన. అక్కడ ఉండే వాళ్ళు తీసుకోకపోవచ్చు అని. రెండోది ఆ సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే ఇలాంటి బాధలన్నీ కూడా అమెరికాలో మనం పడేదానికన్నా అవుట్ సైడ్ ది అమెరికాలోనే మనం ఎక్కువగా బ్రాంచెస్ పెంచుకుంటే ఈ ఇబ్బంది లేకుండా పోతుంది. ముఖ్యంగా భారతీయ ఐటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఆ దేశంలో ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది మన ఇండియన్స్ కి. ఇప్పుడు అమెరికన్స్ అయితే ఏం చేస్తారంటే టైం టు టైం 10 to 5 అంటే కరెక్ట్ 10 o'clock వెళ్తారు, 5 o'clock కంప్లీట్ చేస్తారు. ఒక్క సెకండ్ ఉండమన్నా ఉండరు వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. మా టైం అయిపోయింది వెళ్ళిపోతాం. అలాగే ఒక సెకండ్ లేట్ రారు, ఖచ్చితంగా టైంకి వస్తారు. అంత పర్ఫెక్ట్ గా ఉంటారు వాళ్ళు. కానీ మన వాళ్ళు ఏంటంటే వెళ్ళిన తర్వాత పని ఉందంటే అవసరమైతే రాత్రి 10 దాకా 12 దాకా పనిచేస్తారు. ఒకవేళ సండేస్ హాలిడేస్ కూడా పనిచేయమంటే పనిచేస్తారు. పూర్తిగా వాళ్ళకి ఒక రకంగా నమ్మకస్తులుగా పనిచేస్తారు. ఇలాంటి ఇండియన్స్ ఇంకోటి మేధాశక్తి కూడా బాగా ఉన్నవాళ్ళు, పూర్తిగా నాలెడ్జ్ బాగా సంపాదించుకున్న వాళ్ళు తమకు కావాల్సిన పనిని హాయిగా అతను వాళ్ళ ద్వారా చేయించుకుంటే 4 రెట్లు 5 రెట్లు జీతం తక్కువ ఇవ్వచ్చు,
4 రెట్లు 5 రెట్లు పని ఎక్కువ చేయించుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని ఏ కంపెనీ వదులుకోవడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి అమెరికన్ కంపెనీస్ ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువ కోరుతున్నాయి. అందుకే ఇండియా నుంచి వెళ్లే వాళ్ళ సంఖ్య 71% H1B వీసాల్లో మన శాతం ఎంత అంటే 71%. 100 మందిని H1B వీసాలో సెలెక్ట్ చేస్తే 71 మందిని మన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాంట్లో మాక్సిమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు సంఖ్య. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా అమెరికా మీద ఆశ పెట్టుకున్న వాళ్ళంతా మెల్లమెల్లగా ఆశలు తగ్గించుకుంటారు. దానికి తోడు బయట ఉన్నటువంటి లోపల అంటే అమెరికాలో ఉన్న కంపెనీస్ కూడా హైదరాబాద్ వైపు ఈ మధ్య వైజాగ్ వైపు వాళ్ళ చూపులు చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాదు ఆల్రెడీ ఇప్పటికే ఐటీ హబ్ గా పేరు పొందింది. ఇక్కడ కావాల్సిన అన్ని కంపెనీస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. టీసీఎస్ లాంటి కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ బ్రాంచెస్ ని ఇక్కడ పెంచడం కానీ, ఉన్న బ్రాంచెస్ ని డెవలప్ చేయడం కానీ, ఇక్కడ కావాల్సినటువంటి మొత్తం ప్రొడక్ట్ అంతా తయారు చేసి దీన్ని అవుట్ సోర్స్ ద్వారా అమెరికాకు పంపించుకుంటే ఖర్చు తగ్గుతుంది, ఎంప్లాయీస్ కు జీతాలు తక్కువ ఉంటాయి. అమెరికా కాబట్టి అంత లబ్ధి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇండియాలో అయితే చాలా తక్కువ ఇచ్చినా సరిపోతుంది. అక్కడ దానికి రేటు దాదాపు 89-90 రూపీస్ తప్పుగా $1 ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖర్చు కూడా అదే రకంగా ఉండేది అమెరికా లోపల. కానీ దాని లోపల 80 వంతులు తగ్గించి ఇచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు బాగా సంతోషపడే అవకాశం ఉంది ఎంప్లాయీస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళ చూపంతా కూడా హైదరాబాద్ మీద ఎక్కువగా చూపిస్తున్నారు. రెండోది వైజాగ్ మీద కూడా చూపిస్తున్నారు. నిన్న మనం చూసాం పెద్ద డేటా సెంటర్. మరి ప్రపంచంలోనే అమెరికా తర్వాత బయటికి గూగుల్ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. 1,33,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి 5 సంవత్సరాల లోపల ఈ డేటా సెంటర్ పూర్తి చేయకపోతుంది. దీంట్లో 1,88,000 మందికి ఉద్యోగాలు దొరకబోతున్నాయి. మళ్ళీ ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడకుండా అంటే దీనికి హెల్ప్ చేసేటువంటి సెంటర్స్ చాలా రావాల్సి వస్తుంది. దాని చుట్టూ కొన్ని వందల పరిశ్రమలు వస్తాయి. అంటే వాటి ద్వారా కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే సుమారుగా 5 లక్షల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటున్నాయి జనం అనుకుంటున్నారు. అలాగే హైదరాబాద్లో కూడా పరిశ్రమలు పెరుగుతున్నాయి. అంటే మనం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా విదేశాల కన్నా ఎక్కువగా ఇండియన్ కరెన్సీలో మనం ఇక్కడ సంపాదించుకునే అవకాశాలు మనకు ఉంటాయి. ఇక్కడ మనం మహారాజులుగా బతికే అవకాశాలు ఉంటాయి. ఏ దేశాన్నో దేవరించుకొని అక్కడికి వెళ్ళి వాడు పెట్టే నిబంధనలన్నీ మాటిమాటికి మారుస్తూ ఉంటే ట్రంప్ లాంటి వాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఏర్పడితే వణుకుపోతూ గజగజ వణుకుతూ ఎప్పుడు సంఖ్యలు వేసి తీసుకొచ్చి ఇండియాలో పడేస్తారో తెలియనటువంటి ఓ భయానకమైన పరిస్థితుల్లో బ్రతికేదానికన్నా స్వతంత్రంగా ఇది నా దేశం, నా దేశంలో నేను స్వతంత్రంగా పనిచేసుకోగలను, నాకే భయం లేకుండా నేను పనిచేయగలను, నా దేశ అభివృద్ధి కోసం నేను చేయగలను, నా దేశంలో ఉన్న కంపెనీ అభివృద్ధి కోసం నేను చేయగలను అనుకున్నప్పుడు అదొక కొత్త ఉత్సాహం వస్తుంది, ఒక డెడికేషన్ వస్తుంది. తద్వారా కంపెనీస్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వచ్చేటువంటి ఆదాయాలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తులుగా కూడా ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ సొంత ఆదాయాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటి కోసం ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతోంది. బహుశా తొందరలోనే అమెరికాకు వెళ్లే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు. ఇండియాలో పెట్టుబడులు పెట్టే వాళ్ళ సంఖ్య చాలా పెరగవచ్చు. ఇంకోటి ఎవరైతే అమెరికా నుంచి తిరిగి వస్తున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీ నుంచి తీసేయబడుతున్నారో వాళ్ళందరూ ఇప్పటికే కొంత సంపాదించుకొని పెట్టుకున్నారు. వాటి ద్వారా కొత్తగా వాళ్ళు స్టార్టప్ కంపెనీలు ప్రారంభించుకొని వాళ్ళు ఆనందంగా బతకడమే కాకుండా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు కల్పించే అవకాశాలు ఉన్నాయి. అంటే రోజు రోజుకి ఎంప్లాయ్మెంట్ మన దేశంలో పెరుగుతుంది. తద్వారా నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దానివల్ల పూర్తిగా భారతదేశం సర్వసత్తాక దేశంగా అది అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి.